హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్. ఎప్పుడు ఎవరిని తిడతారో, ఎవరిపై అలుగుతారో, ఎవరిని వెనుకేసుకొస్తారో తెలియని టైగర్ రాజా సింగ్. ఎస్, ఆయనను అభిమానులు టైగర్ రాజా సింగ్ గానే అభివర్ణిస్తారు. కానీ రాజా సింగ్ కు ఈసారి కోపం వచ్చింది. ఆ కోపం అంతా ఇంత కాదు, సీరియస్గా వచ్చింది. కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అందుకే ఆయన అలకపునారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనేదే లేదని ఆయన క్లియర్ కట్గా పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారట. దీంతో తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అగ్రనేతలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ధూల్పేట ప్రాంతంలో కింగ్గా వెలుగొందుతున్న రాజా సింగ్కు హైదరాబాద్తో పాటు తెలంగాణలోనూ మంచి పట్టుంది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోతే విజయావకాశాలపై ఖచ్చితమైన ప్రభావం పడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి టైగర్ ఎందుకు కలిగారు? రాజా సింగ్కు ఎందుకు కోపం వచ్చింది? బీజేపీలో ఈ ప్రకంపనలు ఎందుకు? గ్రేటర్ హైదరాబాద్లో రాజా సింగ్ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఆయన చాలా కీలకమైన నేత. తెలంగాణలో బీజేపీ ఉనికి లేని సమయంలో కూడా, బీజేపీ అడ్రస్ లేని సమయంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పరువు కాపాడిన ఏకైక శాసనసభ్యుడు రాజా సింగ్. అయితే రాజా సింగ్కు కోపం వచ్చింది. ఆయన ప్రచారంలో పాల్గొనబోవడం లేదు. ముఖ్యంగా కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయి కోపంలో ఉన్న రాజా సింగ్ ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆయన తన సొంత కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారు. శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రజల్లోనే ఉంటున్నారు. కానీ ఎన్నికల గురించి మాట్లాడడం లేదు. అసదుద్దీన్ ఓవైసీని విమర్శిస్తున్నారు, మస్జిద్ రాజకీయాలను టార్గెట్ చేస్తున్నారు. కానీ బీజేపీని గెలిపించండి అంటూ ఆయన ఎక్కడ మాట్లాడడం లేదు. అంటే బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఆయన తెలంగాణలో ఎక్కడ ప్రచారం కొనసాగించట్లేదు. ఆయన రాడట, బాగా అలిగాట, ఎంత చెప్పినా రానే రాడంట. అసలే కేంద్ర నాయకత్వంతో విభేదిస్తున్న రాజా సింగ్ ముఖ్యంగా కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత చాలా కాలంగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది కనిపించింది. అయితే మాధవీలత హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేయడం పట్ల రాజా సింగ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన మధ్యలో కొంత మెత్తబడినట్టు కనిపించినప్పటికీ మాధవీలత ప్రచారాన్ని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. తనను సంప్రదించకుండా, తనకు ఏమాత్రం సమాచారం అందించకుండా మాధవీలత పేరును ప్రతిపాదించారని, ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని రాజా సింగ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక దశలో హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసేందుకు బీజేపీకి మగాడే దొరకలేదా అంటూ ఆయన ఒక సంచలన కామెంట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు అదే నిరసన, అదే ఆగ్రహం, అదే అలక కొనసాగుతుంది. ముఖ్యంగా కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తనకు ప్రాధాన్యత తగ్గించేందుకు కిషన్ రెడ్డి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎలా? హైదరాబాద్లోనూ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఇటు మాధవీలత, అటు కిషన్ రెడ్డి వీరు గెలవాలంటే రాజా సింగ్ అవసరం చాలా ఉంది. బీజేపీతో నిమిత్తం లేకుండా రాజా సింగ్కు అభిమానులున్నారు, అభిమాన సంఘాలున్నారు. హిందుత్వవాదిగా గతంలో బద్దం బాలరెడ్డి, ఆలే నరేంద్ర వంటి నేతల స్థాయిలో ఇప్పుడు ఆయన ఒక ప్రధాన హిందుత్వవాదిగా పేరు పొందారు. జనాల్లో ఆదరణ చొరుగుంటున్నారు. ఆయన లేకుండా ప్రచారం ఎలా? ఆయన కనీసం మద్దతు పలకడం లేదు. ఆయన ఈ అభ్యర్థికి సపోర్ట్ చేయడం లేదు. ఇలా చేయడం వల్ల హైదరాబాద్లోను, సికింద్రాబాద్లోను నష్టం వాటిల్లక తప్పదంటూ బీజేపీ అంచనాలు వేస్తుంది. అంటే రాజా సింగ్ శాశ్వతంగా ఈ ఎన్నికల్లో ప్రచారమే చేయరా అంటే ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం చేయరని చెప్తున్నాయి. ఇదే జరిగితే సికింద్రాబాద్లోనూ కిషన్ రెడ్డికి, హైదరాబాద్లో మాధవీలతకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మరి బీజేపీ అధిష్టానం, సర్వశక్తివంతమైన హైకమాండ్ చూస్తూ ఊరుకుందా? రాజా సింగ్ను బుజ్జగించడం లేదా అంటే బుజ్జగించినట్లే వార్తలు వస్తున్నాయి. కానీ రాజా సింగ్ అస్సలు తగ్గట్లేదట. సాక్షాత్తు అమిత్ షా హైదరాబాద్కు వచ్చిన, తెలంగాణలో పర్యటించిన రాజా సింగ్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే ఆయనకు కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం ఉంది. కిషన్ రెడ్డిపై అంతర్గతంగా ఆయన డిమాండ్ చేస్తుంది, కిషన్ రెడ్డిని మార్చాలి, కిషన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. తన రాజకీయ జీవితానికి సమాధి కట్టేందుకు కిషన్ రెడ్డి కంకణబద్ధుడై ఉన్నాడంటూ రాజా సింగ్ అభిప్రాయం. మరోవైపు మాధవీలత అభ్యర్థిత్వాన్ని కూడా
ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మధ్యలో సానుకూలత చూపిన ఆయన కనీసం అటువైపు చూడడం లేదు. రాజా సింగ్ ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం, బీజేపీ అభ్యర్థులకే, సొంత పార్టీ అభ్యర్థులకే ఎలాంటి మద్దతు ప్రకటించకపోవడం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూస్తుందో వేచి చూడాల్సిందే.